ఈ అమ్మాయి తనకి దొరికిన ఒక గుడ్డును తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటుంది. మరుసటి రోజు అది చాలా పెద్దగా మారిపోతుంది. ఆమె దాన్ని పట్టుకుని ఏడుస్తూ ఉండగా ఆ కన్నీళ్లు దానిపైన పడగానే అది పీల్చేసుకుంటుంది. వెంటనే గుడ్డు పగలడం మొదలవుతుంది. ఆ అమ్మాయి భయపడి దూరంగా వెళ్లి దాక్కుంటుంది. అందులో నుండి ఒక చిన్న పక్షిపిల్ల బయటకి వస్తుంది. అది బయటకి వచ్చిన వెంటనే దాక్కున్న ఈ అమ్మాయి దగ్గరకి వస్తుంది. అది తనని అమ్మగా భావిస్తుంది. తను కూడా దాన్ని జాగ్రత్తగా పెంచుతూ తనతోనే ఉంచుకుంటుంది. ఒకరోజు రాత్రి నిద్రపోతుండగా బయట కుక్క అరుపులకి ఆ అమ్మాయి నిద్ర చెడిపోతుంది. అప్పుడు ఆ పక్షి బయటకి వెళ్లి ఆ కుక్కని చంపి తీసుకొచ్చి తనకి ఇస్తుంది. మరుసటి రోజు ఉదయం ఎవరికి తెలియకుండా దాన్ని గొయ్యి తవ్వి పాతేస్తుంది. కాని అలా చేయడం తన తమ్ముడు చూస్తాడు. ఆ విషయాన్ని వాళ్ళ అమ్మానాన్నలకు చెప్పగా వాళ్ళు అదేమీ నమ్మరు. కాని పాప బిహేవియర్ చూసి ఒకసారి వాళ్ళమ్మ తన రూంకి వెళ్లి వెతుకుతూ ఉంటుంది. కబోర్డులో చిరిగిన డ్రెస్ తప్ప తనకి ఏమీ దొరకదు. స్కూల్ డాన్స్ పోటీల్లో తనకంటే కూడా తన ఫ్రెండ్ బాగా డాన్స్ చేసిందని వాళ్ళమ్మ ఆమెని పొగుడుతూ ఉంటుంది. అది తనకి అంతగా నచ్చదు. మరోవైపు పూర్తిగా తనలా రూపాంతరం చెందిన ఆ పక్షి గదిలో నుండి తప్పించుకుని తనకి ఎదురుగా వచ్చి సర్ప్రైజ్ ఇస్తుంది.